కాకినాడ జిల్లాను ఐకాన్ సిటీగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మాజీ కార్పొరేటర్ కంపర బాబీ పేర్కొన్నారు. కాకినాడ 50 బిల్డింగ్ సెంటర్ లో గణపతి భక్తి బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి మండపాల్లో వారు పూజాధికాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ కంపర బాబీ మాట్లాడుతూ కాకినాడ పిఠాపురంలను అనుసంధానం చేస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారని తెలిపారు. ఉప్పాడ బీచ్ అభివృద్ధి సహా పలు ప్రాజెక్టులను చేపట్టనున్నామని పేర్కొన్నారు. గత 27 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో గణపతి నవరాత్రులు నిర్వహిస్తుండడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమాన్ని 27 సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని ప్రతిసారి గణపతి అంటే ఒక ప్రత్యేకత ఎప్పుడూ ఉంది. ఆ ప్రత్యేకతని నడపాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. అట్లాగే ఈ వినాయక చవితి పూట అందరూ కూడా కాకినాడలో అందరూ కూడా బాబాపల్లితో క్షేమంగా ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని పవన్ కళ్యాణ్ గారు ఈ జిల్లాని, కాకినాడ జిల్లాని ఒక ఐకాన్ సిటీగా, ఒక మెగా సిటీగా దీన్ని మార్చగలిగి పోతా ఉన్నారు. పిఠాపురం కాకినాడని ఏకం కలిపి అనుసంధానం చేస్తూ ఉన్నారు. అనుసంధానంలో కాకినాడ బీచ్ని కూడా, ఉప్పాడ బీచ్ నుంచి కాకినాడ బీచ్ని కూడా ఎంతో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. అట్లాగే ఆల్మోస్ట్ అనేక రకాలైన ఇన్స్టిట్యూషన్స్ కాకినాడకి పిఠాపురానికి మధ్యలో వచ్చి కాకినాడ పిఠాపురం కూడా ఒక జంట నగరాల్లో కలిసిపోతాయని చెప్పి నేను ఆశిస్తున్నాను. అలాగే ఆయన చెప్పినట్టు కాకినాడ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వెలగాలని, మరింత అభివృద్ధిగా ఆయన చేతుల మీద కూడా కాకినాడ బాగా డెవలప్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడికి వచ్చిన మా రమేష్ కీర్తిశేషులు ఆయన ఎంతో ఘనంగా నిర్వహించేవాడిది. అలాగే వాళ్ళ మిత్రమండలి ఈ రోజుకి కూడా అది ఏదైతే ఆయన చేసేవాడో అలాగే కూడా ప్రతి సంవత్సరం ఆ గణపతి వారి దయ వల్ల మేము చేయగలుగుతున్నాం అంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ వీధిలో నేను గత 16 సంవత్సరాల నుండి కూడా ఒక సంవత్సరం రుద్రాక్షలు, ఒక సంవత్సరం నెమలి పించాలు, ఒక సంవత్సరం పెన్నలు, ఒక సంవత్సరం రాగి కాయిన్స్, అలాగే ముత్యాలు, ఇలా రకరకాల వివిధ రూపాలతో తయారు చేసిన ఈ సంవత్సరం వెండి ఖర్జూరం సుమారు 200 కేజీలు వెండి ఖర్జూరంతో తయారు చేశాను. కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. స్వామివారి దర్శనంకి 14 రోజులు ఇక్కడ దర్శనం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాం.